చంచలమ్మ కారులో పొలాల వైపు వెళ్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే "ఏం జరిగింది? ఎందుకు కారు ఆపావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ డ్రైవర్ "దారిలో ఎవరో రాళ్ళు అడ్డు పెట్టారమ్మా, అవి తీసేసి వస్తాను" అని చెప్పేసైతే కారులో నుండి దిగి ఆ రాళ్ళని తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంటి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే "ఏంటి? ఎందుకు వచ్చావు? మళ్ళీ సిగ్గు లేకుండా మాకు ఎదురు పడడానికి నీకు సిగ్గు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం "నేను చంచలమ్మ గారితో ఒక చిన్న మాట మాట్లాడాలి. తర్వాత మీరన్నట్టే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం "ఏంటో చెప్పు ఆ విషయం" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం "నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి జరిపిస్తానని మీరు నాకు అప్పుడు మాట ఇచ్చారు, గుర్తుందా అమ్మగారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే "అవును, నీకు మాట ఇచ్చింది నిజమే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "ఆ మాటలు గుర్తు చేసుకోండి అమ్మాయి గారు. ఒక్కసారి మీరు నాకు మాట ఇచ్చారు. నిజంగానే మాట ఇచ్చారు. మీరు నాకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా! ఆ అమ్మాయి ఎవరో కాదు, సింధూర అమ్మాయి గారే. ఇప్పుడు నాకు సింధూర గారితోని పెళ్లి చేస్తారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాడు వీడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.